డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశం కోసము మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జనవరి 23వ తేదీన రిలీజ్ చేశారు. ఈ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి ఇంగ్లీష్ మీడియంలోకి ప్రవేశం కోసము బాయ్స్ అదేవిధంగా గర్ల్స్ నుంచి దరఖాస్తులు స్వీకరించబడుతోంది. జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రవేశానికి అర్హత ఒకసారి గమనిస్తే, వయస్సు ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2011 నుంచి ఆగస్టు 31, 2015 మధ్య జన్మించిన వారే ఉండాలి. ఓసీ, బీసీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే బీసీసీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2013 నుండి ఆగస్టు 31, 2015 మధ్య జన్మించి ఉండాలి. ఆ జిల్లాలో 2023 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, అదేవిధంగా 23-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి కంటిన్యూస్గా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. అంటే 22-23లో 3rd క్లాస్ అయిపోయి ఉండాలి. 23-24లో ఇప్పుడు ప్రజెంట్ 4th క్లాస్ చదువుతూ ఉండాలి. అదేవిధంగా ఆదాయ పరిమితి సంవత్సర ఆదాయం 1 లక్షకి మించి ఉండకూడదు. ఏ జిల్లాలో ఉన్న గురుకులాల్లో ఆ జిల్లా విద్యార్థులు మాత్రమే అప్లై చేయగలరు. ఇక రిజర్వేషన్ వివరాలకు వస్తే, ఎస్సీకి 75% సీట్లు, బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కు 12%, ఎస్టీకి 6%, బీసీకి 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించబడ్డాయి. ప్రత్యేక కేటగిరీ కూడా ఉంది. ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసివిన్లు, అనాథలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు, వాళ్లకు 15% సీట్లు కేటాయించబడ్డవి. వాళ్ళు సర్టిఫికెట్ను జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి. ఏదైనా ఒక కేటగిరీలో సీట్లు ఫిలప్ కాకపోతే వాటిని ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు ఇస్తారు. ప్రతి కేటగిరీ నందు కూడా 3% సీట్లు సఫాయి కర్మచారి విద్యార్థులకు కేటాయించబడును. అదేవిధంగా అంబేద్కర్ గురుకుల విద్యాలయాల వివరాల పట్టిక మనకు అనెక్సర్ 1లో ఇవ్వబడింది. దాన్ని తర్వాత గమనిద్దాము. సో ఎవరైనా విద్యార్థులు అప్లై చేయాలనుకుంటే అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ప్రిన్సిపల్స్ను కానీ సంప్రదించవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్లు వస్తాయి. అవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాన్ని స్వయంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే టీఏడిఏ ఇవ్వరు అని అర్థము. సొంత ఖర్చులతో ఎగ్జామ్ రాసేయడానికి వెళ్ళవలసి ఉంటుంది. పరీక్ష మొదలైన తర్వాత అభ్యర్థిని 10 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళనివ్వరు. ఎగ్జామ్ సెంటర్కి పోయేటప్పుడు ప్యాడ్, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తప్పక తీసుకొని వెళ్ళాలి. ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలనుకుంటారో వాళ్లకు దరఖాస్తు చేయ విధానం కూడా ఇచ్చాడు. apbrag.set.apcfss.in ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించవచ్చు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తులు సబ్మిట్ చేయవచ్చు. 23 తర్వాత దరఖాస్తులు స్వీకరించడం జరగదు. దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కానీ లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేయబడిన హెల్ప్లైన్ సెంటర్ల ద్వారా కానీ దరఖాస్తులు సమర్పించవచ్చు. డైరెక్ట్గా మనము స్కూల్కే వెళ్ళి అక్కడే అప్లై చేసుకోవచ్చు. దగ్గరలో మీకు స్కూల్ ఉంటే, లేదంటే ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. ఎలాంటి ఫీజు లేదు, ఇది గమనించాలి. ఆన్లైన్ దరఖాస్తులో విద్యార్థి
5వ తరగతికి ఏ పాఠశాలలో చేరాలనుకుంటున్నాడో అంటే తమకు దగ్గరలో ఉన్న బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల యొక్క వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ లిస్టు చూస్తే మనకు అర్థమవుతుంది మన ఊరికి దగ్గరగా ఏ ఊరులో గురుకుల పాఠశాల ఉంది అనేది. ఒకసారి దరఖాస్తు అప్లోడ్ చేసిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ మెథడ్ చూస్తే వాళ్ళందరికీ కూడా మార్చి 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళందరికీ వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇది మనకు నోటిఫికేషన్ వివరాలు. సో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5th క్లాస్ చేరాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.